ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం 12వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ మాణిక్య అమ్మదేవి అమ్మవారి యొక్క ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో ఉన్నటువంటి శ్రీ మాణిక్య అమ్మవారి యొక్క ఆలయం భారతదేశంలోని ప్రసిద్ధిగాంచినటువంటి 18 శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠంగా పూజలు అందుకుంటూ ఉంది. మరి ఇంతటి విశిష్టత కలిగినటువంటి శక్తిపీఠం విశేషాలు మీ అందరి కోసం. పురాణ కథం ప్రకారం దక్షయజ్ఞంలో శివనింద సహించినటువంటి సతీదేవి దేహత్యాగం చేస్తుంది. దానికి ఆగ్రహించినటువంటి పరమశివుడు సతీదేవి యొక్క శరీరాన్ని తన చేత పట్టుకుని శరీరంతో రుద్రతాండవం చేశాడు. ఇది చూసినటువంటి శ్రీ మహావిష్ణువు శివునికి స్వస్థత కలిగించడానికి తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండిస్తాడు. ఆ సమయంలో సతీదేవి శరీర భాగాలు వివిధ ప్రాంతాల్లో పడ్డాయి. అవి అష్టాదశ శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. ద్రాక్షారామంలో సతీదేవి యొక్క ఎడమ చెంప పడినట్టు విశ్వాసం. అందుకే ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబ దేవిగా, శివుడు భీమేశ్వర స్వామిగా పూజలు అందుకుంటూ ఉన్నారు. మాణిక్యాంబ అమ్మవారి ఆలయం పంచారామాల్లో ఉన్నటువంటి ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కలదు. ఇక్కడ శివశక్తుల కలయిక అద్భుతంగా దర్శనమిస్తుంది. భీమేశ్వర స్వామి పంచారామ క్షేత్రానికి అమ్మవారి ఆలయం సమీపంగా ఉండటం వలన ఈ శక్తిపీఠం మరింత పవిత్రత సంతరించుకుంది. భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వెలిసి ఉన్న మాణిక్యాంబ ఆలయంలోని గర్భాలయంలో అమ్మవారు సర్వ ఆభరణాలతో మహాశక్తి రూపంలో దర్శనమిస్తారు. ప్రథమ దర్శనంలోనే ఈ తల్లి భక్తుల కోరిక తీరుస్తుందని అపార విశ్వాసం కలదు. విశేషించి సంతాన ప్రాప్తి కోరుకునేవారు, ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలతో బాధపడేవారు, వివాహంలో ఆటంకాలు ఎదుర్కొనేవారు ఈ మాణిక్యాంబ అమ్మవారి యొక్క దర్శనంతో అన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం. మాణిక్యాంబ అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు నిత్య నైమిత్తిక పూజలు యథావిధిగా జరుగుతాయి. ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకం, కుంకుమ పూజలు జరుగుతాయి. దసరా నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకార విశేషంలో భక్తులను అనుగ్రహిస్తారు. ప్రత్యేకించి ఇది శైవ క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడ శివరాత్రి, కార్తీక మాసంలో విశేషమైన పూజలు, చండీ హోమం వంటివి జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో పరిసర ప్రాంతాల నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు అమ్మవారి దర్శనానికి తరలి వస్తూ ఉంటారు. మహాశక్తికి పీఠంగా విరాజిల్లుతున్న మాణిక్య అమ్మవారిని దర్శిస్తే అమ్మవారి కృపతో పాటు సుఖశాంతులు, సిరి సంపదలు చేకూరుతాయని విశ్వాసం. మరి తెలుసుకున్నారు కదా మాణిక్యమ్మ తల్లి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఓం శ్రీ మాత్రే నమః.